మేము ప్రవేశించి తండ్రి మీ సన్నిధిలో మేము ఆనందించాలని ఇక్కడ కూడి ఉంటుండగా మీకు ఉద్దేశాన్ని సఫలం చేయడం ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి మరి ఇంతవరకు మమ్మల్ని ఒక్కొక్కరిని మా జీవితాల్లో నడిపించారు. మరి ప్రభు ఈ లోకంలో మేము చూస్తున్న సమయంలో బిడ్డలుగా జీవించాలని మీరు కోరుతున్నారు. ఆ కోరిక మేరకు మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు ఈ ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా తోడ్పడ్డారు. అందరూ బట్టి వేలాది ప్రేసమంది ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానించటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. పరిశుద్ధ లేఖన భాగంలో తండ్రి మీరు మాతో కూడా మాట్లాడి నన్ను మమ్మల్ని సంధించి మా ఆత్మీయ కొద్ది అవసరం కొద్ది మరి లోకం నుండి లేక ఆహారం మమ్మల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ప్రతి ఒక్కరి తండ్రి ఈ వాక్యాన్ని విని వాక్యం బిడ్డ మాత్రమే కాకుండా వాక్య ప్రకారం మేము సర్దిద్దుకొని తండ్రి వాక్య ప్రకారం నడుచుకుంటకు మీకు ఇష్టంగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలైనా ఎవరైతే రావాల్సిన వారిని కూడా తీసుకురండి. నిష్పడిపోయిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని శివచాలను దావపరిచి మీ నోటి గురుగా పనిముట్టుగా సాధనగా మధ్యాహ్న కాలంలో వాడుకొని ప్రార్థిస్తున్నాం. ఎవరిన పాత్రను పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది. ప్రభావ ఏ మాటలు పలకవాలో ఏ సందేశం ఇవ్వను ప్రభావ మీరు మాతో మాట్లాడి మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ నేల కొరకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రభావ యొక్క వాక్యాన్ని దయచేసి సందేశాన్ని దయచేసి వాక్యాన్ని ఆనందంతో స్వీకరించి సంతోషభరితులమై మీ సన్నిధిని వెళ్ళడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల మధ్య జరుగుతున్న పరిచయం కూడా ఆశీర్వదించి ప్రభావ దానికి ముద్ర వేయాలని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మనం చేతులకు అప్పచెప్పుకుంటూ అంధకార చీకటి శక్తులన్నింటినీ యేసునామమున బంధిస్తూ మీ నామమును హెచ్చిస్తూ కనపరుస్తూ స్తుతిస్తూ తండ్రి యేసునామమున ప్రార్థించి తండ్రి ఆమేన్. తెలిసినటువంటి వాక్య భాగం ఇక్కడ మరి ఒక వ్యక్తి యొక్క జీవితంలో వారి స్వభావం ఏంటిది అని మనం తెలుసుకోవాలన్నప్పుడు 3 ప్రశ్నలు మనం వేసుకోవచ్చు, లేదా వారిని ఈ రీతిగా ప్రశ్నించవచ్చు. వారి యొక్క నిజ స్వభావం ఏంటిది అని మనం ప్రశ్నించుకోవాలన్నప్పుడు ఒక వ్యక్తిది మిమ్మల్ని కానీ నన్ను కానీ ప్రశ్నించుకోవాలన్నప్పుడు వారి జీవితంలో వారు నిజంగా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, వారి జీవితంలో వారికి ఉన్న గురి ఏంటి, గోల్స్. మనందరికీ కూడా లక్ష్యాలు ఉంటాయి జీవితంలో, అబ్జెక్టివ్స్ మరి డిజైర్స్ కానీ లేదా గోల్స్ కానీ ఉంటాయి. ఈ రెండింటిని కనుక మనం పరీక్షించి పరిశోధించినట్లయితే మరి ఆ వ్యక్తి యొక్క స్వభావం ఎలాంటిది, క్యారెక్టర్ ఎలాంటిది అనేది మనకు బయటపడుతుంది. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ మనం నిర్ణయించాలి అంటే ఆ వ్యక్తి యొక్క ప్రేమ, ఆ వ్యక్తికి దేన్ని ఎక్కువగా ఆ వ్యక్తి ప్రేమిస్తున్నాడు, లేదా ఆ వ్యక్తి యొక్క మరి అబ్జెక్టివ్స్, గోల్స్, గురి ఏంటి, లక్ష్యాలు ఏంటి అని ఆ రెండింటిని కనుక మనం పరిశీలించినట్లయితే ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటో మనకు తెలిసిపోతుంది. మరి మన జీవితంలో మనం ప్రశ్నించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా మనం పనిచేసేది దేని కొరకు పనిచేస్తూ ఉంటున్నాం, ఈ లోకంలో ఉన్నాము, పనిచేస్తున్నాము, దేని కొరకు మనం పనిచేస్తున్నాం. రెండవదిగా మన జీవితంలో దేన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం, రెండవ ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలి. మూడవదిగా మన జీవితంలో ఏ విషయాలు మనకు ప్రాధాన్యతగా ఉంటున్నాయి, ప్రాముఖ్యంగా ఉంటున్నాయి. ఈ 3 ప్రశ్నలు మనం పరీక్షించుకున్నట్లయితే మరి చదవకుండా వాక్య భాగానికి ఈ సందేశంలో ఇక్కడ ఇవ్వబడిన సారాంశంలో వాటికి జవాబు దొరికేదిగా ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు మరి అనేకులతో మాట్లాడుతూ 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ సందేశాన్ని యేసు ప్రభు బోధిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, కానీ పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకొనవద్దు. అనగా ఇంకొక ఉద్దేశంలో చెప్పాలంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ఏమని సందేశాన్ని ఇస్తున్నాడంటే, మీరు ఎక్కువగా ప్రేమించాల్సింది, మీరు ఎక్కువగా ధ్యానించాల్సింది, మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసిన విషయం ఏంటంటే పరలోక సంబంధమైన వాటి యందు మీరు శ్రద్ధ వహించాలి. భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచొద్దు. ఎందుకంటే అక్కడ క్లుప్తంగా రాయబడింది ఏంటంటే, ఈ లోకంలో మనం సంపాదించుకున్న ఎవరైనా చదవండి తీసుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటయను తుప్పైను దాని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు, నీ ధనమెక్కడనున్నో అక్కడే నీ హృదయం ఉంది. దేహమునకు దీపమే కన్ను కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. ప్రభు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు, మీరు భూలోకంలో
ధనాన్ని కూర్చుకోవద్దు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందండి? మీ హృదయం ఉంటుంది. కనుక మనం జాగ్రత్త పడవలసిన విషయం ఇది. మన హృదయం ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న మనం వేసుకోవాలి. భూ సంబంధమైన వాటిపైన ఉన్నదా? యేసుప్రభువు హెచ్చరిస్తున్నాడు, భూలోకంలో దేన్ని కూర్చుకోవద్దు మీరు. ఇక్కడ చిమ్మెట, తుప్పు, దొంగలు ఇవన్నీ కూడా కన్నం వేసి దొంగలు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ కారణం చేత పరలోకంలో మీ కొరకు ధనాన్ని సేకరించుకోండి. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ మనసు ఉంటుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం దయచేసి చదవండి. సామెతలు, కీర్తనల తర్వాత సామెతలు ఉంటుందండి. 23వ అధ్యాయం 7వ వచనం. అట్టివాడు అంతర్యములో లెక్కలు చూసుకున్నవాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పలే గాని అది హృదయం నుండి వచ్చి మాట కాదు. సామెతలు 23:7 అండి. అటివాడు తన అంతర్యంలో లెక్కలు చూసుకున్నవాడు, తినుము తాగుము అని అతను నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. అనగా ఇక్కడ సందేశం ఏంటంటే, మన హృదయంలో మనం ఏది తలస్తామో దాన్నే మనం చేసుకునే వారంగా ఉంటున్నాం. అందుకే యేసుప్రభువు హెచ్చరించాడు, నీ హృదయం ఎక్కడ ఉండునో, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉంటుంది. అంటే హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క మరి ఆలోచన కానీ, మన యొక్క ప్రవర్తన కానీ, పరివర్తన కానీ, లేదా మన నడవడిక కానీ, ఇవన్నీ కూడా హృదయం మీద ఆధారపడి ఉంటున్నాయి. అందుకే హృదయము మన యొక్క దీపం లాంటిది, కన్ను లాంటిది. దానివల్ల అది వెలుగుమయమైతే సమస్తం కూడా వెలుగుమయంగా ఉంటుందని యేసుప్రభువు వారు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఇదే సందేశాన్ని భక్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుప్రభువు అయితే దేన్ని బోధించాడో, యేసుప్రభువు దేన్ని మనకు తెలియజేశాడో, దేని గురించి హెచ్చరించాడో, అదే సందర్భాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ, మరి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ భాషలో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివినట్లయితే ఎలా రాయబడిందంటే, ఇఫ్ యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అంటే ఒక ప్రశ్నగా అక్కడ మనకి వాక్యం కనపడుతుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉంటే, అంటే లేకపోబడకపోతే మీకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ నిజంగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెలుపడి అని ఒక సవాలుగా, ఒక ప్రశ్నగా అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇంకొక రీతిగా మనం ఆలోచించినట్లయితే, మరి ఇంకొక తర్జుమాలో మనం చూస్తే ఇంగ్లీష్ భాషలో ఇలా చెప్పబడింది, సిన్స్ యూ హ్యావ్ బీన్ రిజన్ విత్ క్రైస్ట్, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు గనుక ఆ కారణం చేత ఈ రీతిగా చేయాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి మనకు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో మరి క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలమని అందరం ఇక్కడ చేరాం. దేవుని బిడ్డలమని ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. విశ్వాసులమని ప్రభుని గనపరిచి వాక్యాన్ని వినాలని, లేదా ప్రార్థించాలని, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలని, మన స్తుతులు ప్రభుకి అర్పించాలని వచ్చి ఉంటాం ఈ మధ్యాహ్న కాలంలో. అయితే క్రైస్తవులుగా మనకి పరలోక సంబంధమైన వాటిపై మనకు మనసు ఉంచమని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఒక హెచ్చరిక, ఒక ప్రశ్న, ఒక సవాలుగా, లేదా ఒక ఆజ్ఞగా మనకు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారు కనుక పైన వాటిని వెతకండి అని జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి చాలాసార్లు ఈ యొక్క స్టేట్మెంట్, ఈ యొక్క సవాల్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. క్రైస్తవులంగా కష్టతరంగా మనం దాన్ని భావించే వారంగా ఉంటాం. దేవునితో నడవాలనుకుంటున్నాం, దేవుని యొక్క విశ్వాసం ఉంచినాం, దేవుని యొక్క మాటలు వింటూ ఉంటాం, దేవుని యొక్క సందేశాన్ని మనం అంగీకరిస్తూ ఉంటాం, ఎన్నెన్నో బోధలు మనం విని విసుగు చెంది ఉంటాం కొన్నిసార్లు. అయితే క్రైస్తవులంగా, దేవుని బిడ్డలుగా పర సంబంధమైన వాటిపై మన మనసు ఎందుకు ఉంచలేకపోతున్నాం? దానికి కారణం ఏంటి? విశ్వాసంగా ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడు. అదే సమయంలో యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో హెచ్చరించి ఉన్నాడు, మీరు ఈ లోకంలో దేన్ని కూడా కూర్చుకోవద్దు, పరలోకమైన వాటి మీదనే మీ మనసు పెట్టుకోండి అన్నాడు. ఇదే సందేశాన్ని భక్తుడైన పౌలు మరలా మనకు
జ్ఞాపకం చేస్తున్న సమయంలో విశ్వాసంగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మరి ఆ సందేశాన్ని మనం స్వీకరించి అంగీకరించి పరలోక సంబంధమైన వాటిపై మన మనస్సును ఎందుకు ఉంచలేకపోతూ ఉంటున్నాం? మరి మత్తయి సువార్త 6:33 అన్నాడు, మీరు దేవుని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. సీక్ ye first the kingdom of God and all these things shall be added unto you. ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాసంగా, క్రైస్తవులుగా పర సంబంధమైన వాటిపై మన మనసు ఉంచాలి, మన ధ్యానం ఉంచాలి, మన యొక్క ఫోకస్ అంతా కూడా అక్కడే ఉండాలి. అదే సమయంలో పరలోక సంబంధానికి చెందినటువంటి వాటి మీదనే మనము ప్రేమ చూపే వారంగా ఉండాలి. అనగా అవర్ అఫెక్షన్. ఇక మాటలో చూస్తే పైన వాటి మీదనే కానీ 2వ వచనంలో భూ సంబంధమైన వాటిపై మీ మనసు పెట్టుకొనకుడి. ఎందుకంటే ఈ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, యాత్రా జీవితంలో మరి మన మనసును పరలోక సంబంధమైన వాటిపై, నిత్యము ఉండబోయే వాటిపై ఎందుకు మన గమనాన్ని పెట్టలేకపోతూ ఉంటున్నాం అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు దానికి జవాబుగా మనం ఒక జవాబు ఇచ్చుకోవచ్చు. ఏంటంటే మన జీవితంలో ఇంకా కూడా మరి ఈ ప్రాచీన స్వభావం లేదా పాపపు స్వభావం కలిగిన వారంగా ఉంటున్నాం. మన జీవితంలో మరి యేసు ప్రభువుని ఎవరైతే ఎరిగిన వారుగా ఉంటున్నారో వారందరూ కూడా వారి పాపాల విషయమై పశ్చాత్తాపడి మరి రక్షణ యొక్క నిశ్చయత కలిగిన వారై, మరి చనిపోయిన దేవుని దగ్గరికి వెళ్తారనే నిరీక్షణ కలిగిన వారై ఉంటున్న వారుగా ఉంటున్నారు. ఇదివరకే సహోదరుడు పాల్ కల్పాల గారు మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనకు చదివి వినిపించాడు. మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి నిరీక్షణలే ఒకవేళ మనం ఈ లోకం విడిచి వెళ్ళినా ఈ లోకం శాశ్వతమైనది కాదని మనకు తెలుసును. అయితే మన కొరకు ప్రభు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించామని అంటున్నాం. అదే మన యొక్క నిరీక్షణ అంటున్నది. మరి యేసు ప్రభువుని ఎరిగిన వారందరూ కూడా, పాప క్షమాపణ అనుభవం కలిగిన వారందరూ కూడా పరలోకానికి వెళ్తారు. అదే మన నిరీక్షణ. నిత్యం కూడా ఆయనతో కూడా సహవాసం చేయాలంటున్నాం, ఆయనతో కూడా మనము ఏలనంటున్నాం, ఆయనతో కూడా మనము సంతోషంతో, సమాధానంతో ఉండబోయి ఆ పరిశుద్ధ రాజ్యంలో నివాసం చేయాలంటున్నాం. అందుకని యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, మరి దేవుని యందు విశ్వాసం ఉంచినారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఏలనగా నేను మీ కొరకు స్థలము సిద్ధపరచవలచున్నాను, నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నా ఇంటిలో అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీకు ముందుగానే చెప్పి ఉందును. అదే మన నిరీక్షణ. ఒకరోజు యేసు ప్రభు రానే ఉన్నాడు, లేదా యేసు ప్రభు రాకమునిపే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళినట్లయితే ప్రభు సన్నిధిలో చేరి మనం ఎంతో సంతోషంతో, ఆనందంతో గడపనంటున్నాం. అదే మన నిరీక్షణ. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. ఎందుకనగా ఈ మాటలే మనకు నిరీక్షణ కలగజేసేగా ఉన్నాయి. కనుక ఒక వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించిన వాడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఒక నూతన మార్పు కలిగినట్లుగా ఉంటది. దాన్ని మారు మనస్సు అంటాం. అనగా మరి ముందుకు ఇటు వెళ్తున్న వారు న్యూటన్ తీసుకొని మరి దేవుడి వైపు వచ్చిన వారుగా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభువును నీ రక్షకుడుగా నీవు అంగీకరించావా? నీ పాపాలు క్షమించబడాయని నీకు నిశ్చయత కలిగి ఉన్నావా? నీ పాపాలన్నిటి యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నీవు నా రక్షకుడవు, నా పాపాలు క్షమించేది నీవు మాత్రమే నీవు గ్రహించిన వాడవుగా, గ్రహించిన దానిగా ఉన్నావా? ఈనాడు చనిపోతే నీ యొక్క తుది శ్వాస నీవు విడిచినట్లయితే మరి దేవుని దగ్గరికి వెళ్తావని నీకు నిరీక్షణ ఉందా? నీకు నమ్మకం ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడో ఆ వ్యక్తి తన జీవితంలో క్రీస్తుతో కూడా మరి చనిపోయాడు, క్రీస్తుతో కూడా మరి పాతి పెట్టబడ్డాడు, క్రీస్తుతో కూడా తిరిగి లేచిన వాడుగా ఉంటాడు. అందుకనే భక్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:20. ఎవరినైనా సాక్ష్యం చెప్పమంటే ముందుకు వచ్చి చాలా కొంతమంది క్లుప్తంగా చెప్తారు, కొంతమంది సాగదీస్తారు. సాక్ష్యం చెప్పమంటే వారి జీవితంలో ఏం జరిగింది, ఏ మార్పు కలిగింది అని దాని గురించి వారు ప్రస్తావించే వారుగా ఉంటున్నారు. మరి భక్తుడైన పౌల్ని మనం ప్రశ్నించి, బ్రదర్ పాల్ మీ టెస్ట్ మని ఒకసారి చెప్పండి పాల్ గారు అంటే ఆయన ఏమి మొత్తం చరిత్ర అంతా తీసుకొచ్చి చెప్పేవాడుగా లేడు. ఈ ఒక్క మాటలోనే ఆయన సాక్ష్యాన్ని చెప్పిన వాడుగా నేను గ్రహిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను
జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక జీవించే జీవితము నన్ను ప్రేమించి తను తాను నా కొరకు అప్పగించుకున్న యేసు క్రీస్తు ద్వారానే విశ్వాస మూలంగా నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను. పౌలు ఒక క్లుప్తమైన సందేశాన్ని లేదా ఒక సాక్ష్యాన్ని అక్కడ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైనా పౌలు గారిని పిలిచి సాక్ష్యం ఏంటంటే నేను అనుకుంటే ఈ మాట చెప్పేవాడుగా ఉంటాడు. అదే మన సాక్ష్యంగా ఉండాలి. యేసు ప్రభువులో నేను చనిపోయాను, నా పాపాల విషయమే పశ్చాత్తాపడినప్పుడు నేను చనిపోయబడ్డాను, నేను పాతిపెట్టబడ్డాను, అలాగే యేసు ప్రభుతో కూడా నేను తిరిగి లేచిన వాడుగా ఉంటాను. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో పర సంబంధమైన వాటిపై ఎందుకు మనస్సు ఉంచలేకపోతున్నాం, మన జీవితంలో పర సంబంధమైన వాటిని ఎందుకు ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం, మన జీవితంలో పర సంబంధమైన వాటిపై ఎందుకు ఎక్కువ ధ్యానాన్ని మనం కలిగించలేకపోతున్నాం అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందే, మన జీవితంలో మరి యొక్క పాపపు మరి నేచర్ స్వభావం అనేది ఇంకా మన జీవితంలో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు దయచేసి ఎవరైనా చదవండి. రోమా 7, 21 నుండి 23. ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఈ లోకంలో ఉన్నాం, దేవుని ఎరిగిన బిడ్డలుగా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఈ పాపపు స్వభావం, ప్రాచీన స్వభావం ఇంకా పోరాటంతో కూడిన స్వభావంగా ఉంటుంది. అనగా క్రైస్తవుడు మరి లోక సంబంధి అయితే వారికి ప్రాబ్లం లేదు, ఏంటంటే లోక స్వభావము లోకరీతిగా ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. కానీ ఒక విశ్వాసి క్రైస్తవుడికి యొక్క జీవితంలో మార్పు కలిగిన తర్వాత, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత, యేసు ప్రభుతో నడవాలని తీర్మానం చేసుకున్న తర్వాత మన జీవితంలో మరి 2 స్వభావాలు కలిగిన వారంగా ఉంటున్నాం. ఏంటంటే ప్రాచీన స్వభావం లేదా పాపపు స్వభావం ఇంకా శరీరంలో ఉంది. అదే సమయంలో నూతన స్వభావాన్ని మనం పొందిన వారుగా ఉన్నాం. నూతన పురుషుడు మనలో ఉంటున్నాడు, అలాగే ప్రాచీన పురుషుడు కూడా మనలో ఉంటూ మనల్ని శోధించేవాడుగా ఉంటాడు. మీకు ఎవరికైనా శోధనలు వస్తాయండి? ఎవరికి రావా శోధనలు? విజయ్ ఒక్కడ ఒప్పుకున్నాడండి, రాజ్ కుమార్ సిస్టర్ ఒప్పుకున్నారు, వాళ్ళిద్దరే అనుకుంటాయి విశ్వాసాలు. ఇక్కడ 3 ఒప్పుకున్నారు. ఇప్పుడు చేతులు ఎక్కువ అయిపోతున్నాయి పైకి. ఏమిటి? దేవుని వాక్య ప్రకారము మన జీవితంలో 2 నియమాలు ఉంటాయి. విశ్వాస జీవితంలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన నియమము, ఫ్లెష్లీ నేచర్. రెండవది స్పిరిచువల్ నేచర్, అనగా ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వారంగా ఉన్నాం. ఈ రెండింటి మధ్య మన జీవితంలో పోరాటం జరుగుతూ ఉంటున్నది. అనగా మనం ఒకటి చేయాలనుకుంటాము, దేవుని తృప్తిపరచాలని ఒక రీతిగా ఆలోచిస్తున్న సమయంలో మరి శరీరం కూడా ఇంకొక రీతిగా శరీరంలో నడుచుకోమని చెప్పేదిగా ఉంటున్నది. అందుకే యేసు ప్రభు ఒకసారి మరి జ్ఞాపకం రావట్లేదు వాక్యం కానీ రెఫరెన్స్ కానీ మాట ఏం చెప్తున్నాడంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. The flesh is weak, the spirit is willing, but the flesh is weak. అర్థం ఏంటంటే 2 స్వభావాలు మన జీవితంలో ఉన్నాయి. ఉదయకాలం మనం లేస్తాం, లేచిన తర్వాత ఈరోజు ఏం వారం? ఆదివారం కదా, గుడికి వెళ్ళాలని ఆత్మ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మరి శరీరం అంటది బయట విండోలో చూసావా ఏం జరుగుతుందో, అక్కడ ఎంత విండు ఉందో, బయట ఎంత గాలి ఉందో గమనించావా? ఎంత చల్లగా ఉందో చూసావా? వెదర్ ఛానల్ గమనించావా? చల్లగా ఉంది. ఎక్కడికి వెళ్తావు గుడికి? నువ్వు ఈ చలిలో నువ్వు వెళ్తే ఇంకా ఎటువంటి జబ్బు వస్తుందో నీకు అనగా శరీరం ఒకవైపు మనకి జ్ఞాపకం చేస్తుంది, ఇంకోవైపు ఆత్మ అంటుంది ఈరోజు ప్రభు దినం కదా, ప్రభు సన్నిధికి వెళ్ళాలి కదా, ప్రభు బిడ్డలతో సంతోషించాలి కదా, ప్రభుని ఆరాధించాలి కదా, ప్రభుని మయపరచాలి కదా, ప్రభు బలలో పాల్గొనాలి కదా, ప్రభు సందేశాన్ని వినాలి కదా అని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంటే ఒకవైపు శరీరం మనల్ని కృంగదీసేదిగా ఉంటున్నది. శరీరం అంటుంది ఎక్కడికి వెళ్తావులే, ఈరోజు ఒకరోజు మానేస్తే ఇంకేమవుతుంది, ఫోన్ చేసి చెప్పేసేలే, ఏదో ఒకటి చెప్పేసేలే, కరెంట్ లేదో, హీట్ లేదో, అదే లేదో, ఇది లేదో, కారు పని చేయట్లేదు, ఏదో చెప్పేసి అయిపోతుంది కదా అంత తప్పని. ఈ రెండింటి మధ్య మనం పోరాడుతున్నాం. అదే వర్క్కి వెళ్ళాలనుకోండి, -10 degrees ఉన్నా మనం వర్క్కి వెళ్తాం. కారు పని చేయకపోయినా రెంటల్ కారు తీసుకుని వెళ్తాం. ఇంకా ఎవరికో ఫోన్ చేసి సహాయం తీసుకొని వెళ్ళే వారంగా ఉంటాం. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. మన జీవితంలో ఈ 2 పోరాటాలు ఉన్నాయని దానికి ఒక సాదృశ్యాన్ని నేను మీకు చెప్తూ ఉంటున్నాను. ఈ రెండింటి మధ్య మనం పోరాడుతున్నాం. ఒకవైపు ప్రభుని మహిమపరచాలని ఆత్మ మనలో
చెబుతుంది. మరొకసారి శరీరం అంటుంది ఏం మహిమపరుస్తావులే ప్రభుని అంటుంది. ప్రభు సన్నిధికి ఏం వెళ్తావు, ప్రభు విషయాల్లో ఎందుకు నువ్వు ఆసక్తి చూపిస్తావు, ప్రభు విషయాల్లో నువ్వు ఎందుకు ముందంజ వేస్తావు, వెనక్కి వెళ్ళిపో. పౌలు అంటున్నాడు నేను మరి వెనుకున్నది మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నా. అంటే నన్నేమి కూడా కదిల్చేవిగా లేవు. అందుకే ఇబ్రాహింకు రాసిన గర్రకట్ట అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా ఎవరి వైపు చూడాలి, యేసు వైపు చూస్తూ ముందుకు సాగేవాడుగా సాగేదానంగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ క్లిష్ట పరిస్థితి మన జీవితంలో కలిగినప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టము, నష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది, దుఃఖము, శ్రమ, తొందరలు, పరీక్ష పరిశోధనలు మన జీవితంలో వచ్చినప్పటికి కూడా క్రైస్తవులుగా విశ్వాసులుగా ఈ రెండింటి మధ్య మనం పోరాడుతున్నాం. కాబట్టి ఎప్పటికి కూడా మన యొక్క ఆత్మకు విధేయత చూపించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆత్మను మనము సంతోషపరుస్తామో అప్పుడు దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క నామము మన జీవితం ద్వారా మహిమపరిచేదిగా ఉన్నది. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద కూడా నా మీద కూడా కుమ్మరించేవాడుగా ఉంటున్నాడు. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదివితే అక్కడ చక్కగా రాయబడింది, శరీరానికి ఆత్మకున్న పోరాటం. శరీరిచ్చలు నెరవేర్చేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఆత్మను ఆత్మ ప్రకారం నడుచుకునేవారు, ఆత్మానుసారంగా నడుచుకునేవారు దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటున్నారని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఈ రెండింటి మధ్య మనం పోరాడుతున్నాం. కాబట్టే ఆ పరసంబంధమైన వాటిపై మన మనసును మనం నిలుపుకోలేకపోతున్నాం. పరసంబంధమైన వాటిని మనం ధ్యానించలేకపోతున్నాం. పరసంబంధమైన వాటిని మనం ప్రేమించి వాటికి ప్రాధాన్యత ఇవ్వలేని వారంగా ఉంటున్నాం. కారణం ఏంటంటే ఈ రెండింటి మధ్య మనం పోరాడుతూ శరీరానికి లొంగిపోయే వారంగా ఉంటున్నాం. మరి యేసు ప్రభు అందుకే మరి శిష్యుల విషయమే ప్రార్థించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. 15వ వచనం చదవండి. యోహాను సువార్త 17-15వ వచనం. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించలేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. 18వ వచనం కూడా చదవండి. నీవు నన్ను లోకంలో పంపిన ప్రకారం నేను వారిని లోకంలోకి పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేయుచున్నాను. ఈ లోకంలో మనం జీవించే జీవితం చాలా కష్టతరం. నేను చెప్పాను ముందే, లోకానికి సంబంధించిన వారికి అయితే ఏం ప్రాబ్లమే లేదు. ఎందుకంటే వారు ఒకే దృష్టితో ఒకే మనస్సుతో లోకాన్ని ప్రేమించి లోకాన్ని తృప్తిపరిచే వారుగా ఉంటున్నారు. వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. విచారం ఏంటంటే వారు దేవుని తెలుసుకోలేకుండా ఉంటున్నారు. నిజ దేవుడైన యేసు ప్రభువుని అంగీకరించగా ఉంటున్నారు. యేసు ప్రభుని ఎరగకుండా వారు నిత్య నరకానికి వెళ్ళే వారుగా ఉంటున్నారు. ఆ విషయమే మనం వారి కొరకై వారంతో ప్రార్థించాలి. కానీ సమస్య ఎక్కడంటే యేసు ప్రభుని ఎరిగినటువంటి వారమైన మనము ఈ రెండింటి మధ్య పోరాడుతున్నాం. అందుకే యేసు ప్రభు ఇక్కడ ప్రార్థన చేశాడు, తండ్రి వీరు ఈ లోకంలో ఉన్నారు, ఈ లోకానికి సంబంధించిన వారు కాదు, కానీ ఈ లోకంలో వారు నివసించిన అంటారు. ఇంకొక రకంగా చెప్పాలంటే మనకు 2 సిటిజన్షిప్స్ ఉన్నాయి. ఒకటి లోకంలో ఉంది, తర్వాత పరలోకంలో కూడా ఉంది. నేను అనేది ఇండియా పాస్పోర్ట్, అమెరికా పాస్పోర్ట్ కాదండి. ఈ లోక పాస్పోర్ట్, పరలోక సంబంధమైన పాస్పోర్ట్. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఈ లోకంలో జీవించాలి. యేసు ప్రభు ఎప్పుడు కూడా మీరు పని మానేయండి, అన్నం తినేయటం మానేయండి, బట్టలు వేసుకోవడం మానేయండి, లేదా ఇది చేయడం మంచిది కాదు. కానీ యేసు ప్రభు ఇచ్చిన సందేశం వల్ల కూడా వీటిని చేస్తూ కూడా మీరు పర సంబంధమైన వాటిపై మీరు కేంద్రీకరించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అంటాడు, మీరు ఈ 2 లోకాలకు సంబంధించిన పౌరులుగా ఉంటున్నారు, కానీ మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉంది. మన ప్రాధాన్యత సిటిజన్షిప్, అవర్ ప్రైమరీ సిటిజన్షిప్. when you are a child of God, a believer or a Christian, your citizenship is a primary citizenship is in heaven. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20లో భక్తుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా ఈ సంగతిని గ్రహించి ఇక్కడ ఆ యొక్క శిష్యుల కొరకు మనందరి కొరకు కూడా ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. ఏమంటాడు? మీరు ఈ లోకంలో ఉన్నారు, కానీ ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. మరి లోకంలో ఉన్నంత కాలము ఈ పోరాటంలో మీరు వెళ్తూ ఉంటారు, కానీ మీరు లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటికి లొంగిపోవద్దని సందేశాన్ని ఇస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండి. రోమా 12 మొదటి 2 వచనాలు. మీ మనస్సు మారి నూతన
ఇక్కడ అంటాడు భక్తుడైన పౌలు, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నది. Beloved, I beseech you, brethren, by the mercies of God, that you present your bodies as a living sacrifice. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. 2వ వచనం అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. భక్తుడైన పౌలు కూడా ఈ యొక్క రోమీయులకు రాసిన సంఘానికి మాటలు తెలియజేస్తున్నాడు. లోకరీతిగా నడుచుకోవద్దు. ఒక క్రైస్తవుడు విశ్వాసి దేవుని ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు కూడా చనిపోయబడ్డాడు. ఆ యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రీతిగానే మన జీవితంలో కూడా మనము మన పాపం విషయమై పశ్చాత్తాపడి చనిపోయిన వారంగా ఉంటూ, మరి బాధ పెట్టబడిన వారంగా ఉంటూ క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా తిరిగి లేచిన వారంగా ఉంటున్నాం. అందుకే మనం బ్యాప్టిజం తీసుకుంటాం. బ్యాప్టిజం తీసుకునే యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క సాదృశ్యం ఏంటంటే క్రీస్తు కూడా నా పాపాల విషయమే చనిపోయాను, బాధ పెట్టబడుతున్నాడు, నూతన పురుషునిగా నూతన వ్యక్తిగా నేను తిరిగి లేస్తున్నానని మనం పైకి వచ్చినప్పుడు దాన్ని లోకానికి తెలియజేసే వారంగా ఉంటున్నాం. యేసు ప్రభు మరి ఖచ్చితంగా చెప్పాడు, మీరు లోకంలో దేన్ని కూడా కూర్చుకోవద్దు, భూ సంబంధమైన వాటిపై మనసు ఉంచవద్దు, పరలోక సంబంధమైన వాటిపై మనసు ఉంచండి. పౌలు కూడా అదే రీతిగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు కూడా మీరు లేపబడిన వారైతే, ఈ ప్రశ్నించుకో, నువ్వు క్రీస్తు కూడా లేపబడిన వాడగా ఉన్నావా? నువ్వు క్రీస్తు కూడా లేపబడిన దానిగా ఉన్నావా? ఉన్నట్లయితే ఇదొక సవాలుగా, ఒక ఆజ్ఞగా మనకి ఇవ్వబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనకి క్రైస్తవులుగా అనేక మరి ఆబ్లిగేషన్స్ అనగా అనేక పనులు చేయవలసిన వారంగా మనము దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నాం. ఉదాహరణకి మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం అంటాడు, మీరు లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, మీరు నా కొరకై ఫలాలు ఫలించుడి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకంలో ఉప్పువలే ఉండాలి అని దేవుడు సందేశిస్తూ ఉంటున్నాడు. అనేకమైన బాధ్యతలను దేవుడు మనకి ఇచ్చినాడు. అదే సమయంలో ఇక్కడ కూడా ఒక బాధ్యత దేవుడు మనకు పౌలు ద్వారా తెలియపరుస్తున్నాడు. క్రీస్తు కూడా లేపబడిన వారైతే విశ్వాసులుగా మీరు చేయవలసిన పని ఏంటంటే పైన వాటిని వెనకడి, పైన వాటిని ప్రేమించండి. క్రీస్తు కూడా మీరు లేపబడిన వారు గనుక వీటన్నిటిని పైన వాటిని చేయమని ఇక్కడ జ్ఞాపకం చేద్దాం. అందుకే భక్తుడైన యోహాను 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు రాస్తున్నాడు. చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 15 నుండి 17 వరకు. శరీర ఆశయు నేత్రాశయు జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచు. యోహాను భక్తుడు ఎంతో ఖచ్చితంగా మన జ్ఞాపకం చేస్తున్నాడు. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించవద్దు. ఈ యొక్క మరి సవాళ్ళు లేదా ఈ యొక్క ఆజ్ఞలు మనము గమనించాలని దేవుడు కోరుతూ ఉంటాడు. ఇక్కడ పౌలు మనకు చెప్పే సందేశం ఏంటంటే పైన వాటిని వెతకండి, పరలోకంలో ఉన్న వాటిని వెతకండి. అక్కడ 2వ భాగంలో 1వ వచనంలో మనకు ఒక సంగతిని తెలియజేస్తున్నాడు. ఏంటంటే క్రీస్తు అక్కడ పైన వాటిని, పరలోకంలో క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటిని వెతకండి అన్న మాటకు అక్కడ జవాబిస్తున్నాడు. ఏంటి వెతకాలంటే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అనగా క్రీస్తు యొక్క మరి గుణగణాల్ని లేదా క్రీస్తు మనకి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం పాటించి దాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని ఇక్కడ పౌలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన యొక్క పునాది ఏంటనేది జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, అంటే మీరు క్రీస్తు కూడా లేపబడ్డారు, మీ యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద నిలబడినట్లుగా మనకు తెలియపరచబడుతుంది. అదే సమయంలో మన యొక్క ఫోకస్, మన యొక్క దృష్టి దేని మీద ఉండాలనేది, ఈ 2 విషయాల్ని భక్తుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ పునాది కనుక క్రీస్తు మీద నిజంగా వేయబడి ఉన్నట్లయితే పైన వాటిని వెతుకుతారు. మీరు భూ సంబంధమైన వాటిపై మీ మనసు ఉండదు, భూ సంబంధమైన వాటిని మీరు ప్రేమించరు. మీరు నిజంగా మీ యొక్క ప్రేమ, మీ యొక్క అభిమానము, మీ యొక్క ఆశ, మీ కోరిక
మరి మీ ఫోకస్ అంతా కూడా, దృష్టి అంతా కూడా పైన వాటి మీద ఉంటే ఈ ఏ సంబంధమైన వాటిపై మీరు మనసు ఉంచరని ఇక్కడ భక్తుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పైన వాటిని వెతకడం అంటే ఏంటి? ఎందుకంటే కొన్ని వచనాలు చూపించి తర్వాత ముగిస్తాను. పైన వాటిని వెతకడం అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5:22-23 వచనాలు. గలతీ 5:22-23 వచనాలు. అయితే ఆత్మఫలమును ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధము ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతోనూ సెలవు వేసి ఉన్నారు. భక్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ పైన వాటిని వెతికే విషయాల్లో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఆత్మ ఫలాలు నేను వాటిని వివరించి దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. వీటన్నిటిని మనము వెతుకుతున్నామా? వీటన్నిటిని మనం ఆశిస్తున్నామా? మన జీవితంలో ఆత్మ ఫలాల్ని ఫలించే వరంగా ఉంటున్నామా? పర సంబంధమైన వాటిని ప్రేమించడం, పర సంబంధమైన వాటిపై మన ధ్యానం ఉంచడం అంటే ఆత్మ ఫలాల్ని ఫలించేదే మన జీవితంలో. ఇంకొక వచనం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ 4:8. ఫిలిప్పీ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి జ్ఞానమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఇక్కడ పౌలు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైన మెప్పైనలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు. ఈ రెండు విషయాల్ని మనం గమనంలో పెట్టుకుందాం. పర సంబంధమైన వాటిపై మన మనస్సును ఉంచాలనుకున్నప్పుడు ఆత్మఫలాన్ని ఫలించాలి. తర్వాత భక్తుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏవైనా ఉంటే వీటి మీద మనకు ధ్యానం ఉంచుకోవాలని తెలియజేస్తున్నాడు. అయితే ప్రశ్న, మనం ఎందుకు పర సంబంధమైన వాటిపై మనసు ఉంచాలంటే నేను ముందే చెప్పాను, మన యొక్క పునాది మరి క్రీస్తు అనే బండ మీద వేయబడి ఉంది. తర్వాత మన దృష్టి, మన గమనం కూడా పర సంబంధమైన వాటిపై ఉండాలి. ఎందుకంటే కారణము, మనం బైబిల్లో అనేక సందర్భాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ముందే చెప్పాను, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు హెచ్చరించాడు, మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. భక్తుడైన పౌలు ఫిలిప్పీ 3:20 జ్ఞాపకం చేశాడు, మీ యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. మరి భక్తుడైన పౌలు 1 తిమోతి 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉంటాడు. తిమోతి యవనస్తుడైన తిమోతికి రాస్తూ 1 తిమోతి 6:7 అంటాడు, మీరు లోకానికి ఏది తీసుకొని రాలేదు, లోకం నుండి ఏది కూడా. చాలాసార్లు మనం ఎంతో ప్రయాసపడుతుంటాం, తరతరాలకు మన ఆస్తిని సంపాదించి పెట్టాలని మనం ఎంతో ప్రాకులాడుతూ ఉంటాం. అయితే ఈ మాటలో మధ్యాహ్న కాలంలో హెచ్చరిక తీసుకుందాం. మరి దేవుని సందేశం, దేవుని వాక్యంలో మనకు తెలియపరచుకున్నట్లుగా మనం ఈ లోకానికి ఏది కూడా తీసుకొని రాలేదు, మనం ఈ లోకం నుండి ఏది కూడా తీసుకొని పోలేదు. అందుకే ఈ లోకం మీద మీ ఆశను ఉంచొద్దు, లోక సంబంధమైన వాటిపై మీ మనసు ఉంచొద్దు, పర సంబంధమైన వాటిని మీరు ధ్యానం చేసుకోవాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. అలాగే భక్తుడు పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, అలాగే హెబ్రీ 13:14 మనం చూసినట్లయితే మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం, మీరు ఈ లోకంలో యాత్రికులు, పరదేశి. యాత్రికులు ఏం చేస్తారండి? ఒక దగ్గర స్థిరంగా ఉండిపోతారా? గుడారాలు వేసుకుంటారు. ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ వారికి అనుకూలత ఉంటే అక్కడ ఉండి మళ్ళీ అక్కడ నుండి వెంటనే తిరిగి లేచి ప్రయాణించే వారుగా ఉంటారు. మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దేహం, మన యొక్క శరీరం ఒక గుడారం వంటిది. మరి యేసు ప్రభు మరి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఈ లోకంలో యాత్రికులు, పరదేశకులు కనుక ఇహ సంబంధమైన వాటిపై మనసు ఉంచుకోవద్దు. మన యొక్క పౌరస్థితి పరలోకమన్నది. మనం ఈ లోకానికి చెందిన వారం కాదు, మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేత ఆశీర్వదించబడిన వారము. ఎందుకనగా ఒకరోజు ప్రభుతో కూడా మనం సమయం గడపాలని ఆయన కోరుతూ ఉంటాడు. రెండు సంఘటనలు బైబిల్లో నుంచి చూపించి మీకు తర్వాత నేను ముగిస్తాను. కనుక ప్రియులారా, మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం చేసుకుందాం, పర సంబంధమైన వాటిపై మనం మనసు ఉంచుతున్నామా, భూ సంబంధమైన వాటిని మనం ప్రేమిస్తున్నామా? దేవుని వాక్య ప్రకారం మనల్ని పరీక్షించుకుందాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ విశ్వాస వీరుల గురించి చక్కగా పేర్లన్నీ రాస్తూ వారు ఏ రీతిగా ప్రభుని వెంబడించారనే సంగతిని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. విశ్వాస వీరులుగా వారుంటూ వారు గమనించింది ఏంటంటే, దేవుని కొరకు
వారు ఎంతగానో వారి జీవితాన్ని త్యాగం చేశారు. ఎందుకంటే వారి గమనం అంతా కూడా ఎక్కడుంది? ఈ లోక సంబంధమైన వాటిపై లేదు. కాబట్టి వారి జీవితాన్ని వారు త్యాగం చేశారు. ఎన్నో శ్రమలు గుండా వెళ్ళారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టికగా ఆ యొక్క అధ్యాయం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని వెంబడించారు, దేవుని సంతోషపెట్టారు, దేవుని ఆనందపరిచారు, దేవుని చిత్తాన్ని కనుగొన్నారు, దేవుని యొక్క నామానికి మహిమ తీసుకుని వచ్చారు, పర సంబంధమైన వాటిపై వారు మనసు ఉంచారు. లోకంలో అనేది ఏది కూడా వారు ఆశించలేదు. వారు అనుకున్నారు నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. నిలవరమైన పట్టణం, తెలుగులో ఒక చక్కటి పాట ఉంది, ఎవరికైనా వచ్చాది? నిలవరమైన ఆ పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబో దాని కొరకు ఎదురు చూచుచున్నాము. ఉండబో దాని కొరకు ఎదురు చూచుచున్నాము. నిలవరమైన ఆ పట్టణము మనకిక్కడ లేదు గాని. ఎంత వాస్తవం కదా అది! నిలవరమైన పట్టణము ఈ లోకంలో మనకు లేదు. మనం చూస్తున్నాము ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది రాజులు, ఎంతో మంది మరి ఈ లోకాన్ని ఏలేనటువంటి వారు, చక్రవర్తులు కానీ, మరి రాజులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా వారు గతించిపోయేవారుగానే ఉంటున్నారు. ఏ రాజ్యం కూడా నిలకడగా ఉండేది కాదు. మరి మన ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఒకరు ఇవన్నీ కూడా గతించిపోయేవిగా ఉంటాయి. కానీ ఒకటే మనకు నిలకడగా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క పునాదులు గల పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. రమ్యమైన, సౌందర్యమైన, అందమైనటువంటి ఆ పట్టణాన్ని నీ కొరకు, నా కొరకు ఆయన సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. అబ్రాహాము ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచారు. విశ్వాస వీరులంతా కూడా ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచారు. శ్రేష్టమైనది దేవుడు వారి కొరకు సిద్ధపరుస్తున్నాడని వారు గ్రహించగలిగారు. అందుకే పౌలు భక్తుడు రాస్తున్నాడు, 1 కొరింథీ 2:9 అంటాడు, దేవుడు తను ప్రేమించిన వారి కొరకు వేటిని సిద్ధపరచును, అవి ఎవరికి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి గోచరం కావట్లేదు. అంటే we cannot understand what God is preparing for his people. Do you have that hope? Are you looking forward to that blessed day when you will spend eternity with God? దేవునితో కూడా నువ్వు గడిపే సమయాన్ని నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావా? ప్రభువా, నీ రాజ్యము నిత్యం ఉండే రాజ్యము, స్థిరంగా ఉండే రాజ్యము, పరిశుద్ధమైన రాజ్యము, పవిత్రమైన రాజ్యము, ప్రేమపూరితమైనటువంటి రాజ్యము, సౌందర్యమైన రాజ్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా. ఈ సంబంధమైన వాటిపై ఇప్పటి వరకు నా మనసు ఉంచాను, ఇక నుంచైనా పర సంబంధమైన వాటిపై నా మనసు ఉంచేటట్లు సహాయం చేయి. నా మనసు, నా ఫోకస్ అంతా కూడా పక్కకు తొలగిపోయింది. నీ యొక్క మార్గంలో నడిచేటట్లు నాకు సహాయం చేయి ప్రభువా. ఈ లోక సంబంధమైన ఏవి కూడా శాశ్వతం కాదు. ప్రియులారా, ఈ హెచ్చరికను మనము ఈ మధ్యాహ్న కాలంలో తీసుకుందాం గాక. మొదటి 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తానని చెప్పాను. మొదటి ఉదాహరణము మన మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే తిప్పాల్సిన అవసరం లేదు. ఒక యవనస్తుడు, మరి ధనవంతుడైన ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన యొక్క మరి హృదయంలో ఒక ప్రశ్న, ప్రభువా, నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, సింప్లిఫై చేస్తున్నాను ఆ స్టోరీని అంతటిని. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నువ్వు మొట్టమొదటిగా ఏం చేయమన్నాడు? వెళ్ళి నీకున్న ధనాన్ని అంతా కూడా అమ్మేసి ఏమన్నాడు? ఏమండి, వినపడలేదు, చెవిటి పడలేదు, కొంచెం గట్టిగా. బీదలకిచ్చి నన్ను వచ్చి వెంబడించమన్నాడు కదా. అయితే ఏం చేశాడు ఆయన? ముఖం అంతా ష్రింక్ అయిపోయిందంట. చిన్న పుచ్చుకొని తెలుగులో ఉందండి, నేను అనుకోవడం ష్రింక్ అయిందని అనుకుంటాను. ముఖమంతా కూడా చిన్నబుచ్చుకొని ఏమన్నాడు? ఆ మాటకు బాధపడి ఆయన వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనం తెలుసుకుంటే ఏంటంటే, యవనస్తుడు దేన్ని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు, ధనాన్ని ప్రేమించాడు, ఈ భూలోక సంబంధాన్ని వాటిని ప్రేమించాడు. నేను అనుకుంటాను చాలాసార్లు విచారపడుతున్నా ఆ యవనస్తుని గురించి. ఏంటంటే, ఒకవేళ నిజంగా యేసుప్రభు చెప్పిన మాట విని యేసుప్రభుని వెంబడించి యేసుప్రభు మరి శిష్యుడిగా ఆయన ఉన్నట్లయితే ఈనాడు ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క జీవితం ఎలా ఉండిపోయేది? దేవుడు ఆయన ఎలాగో వాడుకున్నవాడు. ఒక మాట యేసుప్రభు అన్నాడు. యేసుప్రభుకు మరి యేసుప్రభు అక్కలు తీర్చలేడా అండి? యేసుప్రభు ఆయన అవసరతలు తీర్చలేడా? యేసుప్రభు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన పాటిస్తే ఏమైపోతుందని ఆయన బాధపడ్డాడు. కానీ యేసుప్రభుకు సమస్తం కూడా తెలిసినవాడు కదా. చాలాసార్లు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం పాటించకపోవడం వల్ల దేవుని ఆశీర్వాదాలను కోల్పోయిన వారు ఉంటున్నాం.
ప్రభా ఇది నేను చేస్తే, ఇది నేను వదులుకుంటే ఏమైపోతానో ప్రభా, ఇది నాకు రాకపోతే ఏమైపోతానో ప్రభా. దేవుడు అంటాడు, మీరు దేనిని గురించి చింతింపబడి కానీ ప్రతి విషయం ముందు మీ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలని దేవుడికి తెలియజేయండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుని బిడ్డలను మనం గమనించాలి. ఈ లోకంలో మనం జయించలేనిది ఏది కూడా లేదు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచమనేది నేను సమస్తం కూడా చేయగలను. ఏది కూడా అసాధ్యమైనది లేదు. మన దేవునికి అసాధ్యమైనది లేదు. మనం కూడా సాధించలేనిది ఏది లేదు. దేవుని కృప ద్వారా, దేవుని సహాయం ద్వారా, దేవుని శక్తి ద్వారా మనం సమస్తాన్ని కూడా జయించగలం ఈ లోకంలో. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉండగా మనకు దేవుడు మన పక్షంగా పనిచేసేవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఏమంటాడు? గొప్పవాడు, బలవంతుడు. గ్రేటర్ ఈస్ హి దట్ ఈస్ ఇన్ యు దెన్ హి దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. మనలో ఉన్నవాడు, నీవు క్రీస్తు కూడా లేపబడిన వాడమైతే, క్రీస్తు కూడా లేపబడిన దానమైతే ఈ విషయాన్ని గమనించాలి. నీ జీవితంలో ఉన్నవాడు బలవంతుడు, నీ జీవితంలో ఉన్నవాడు గొప్పవాడు, నీ జీవితంలో ఉన్నవాడు అద్భుతములు ఆశ్చర్యకార్యాలు చేయగలిగినవాడు. నీ జీవితంలో ఉన్నవాడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రియులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ యవనస్తుడు ఏం చేశాడు? ఈ లోకాన్ని ప్రేమించాడు, భూ సంబంధమైన వాటిపై మనసు ఉంచాడు, పర సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. చాలా వచ్చాడు. ఇంకొక వ్యక్తి మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని గురించి చూడవచ్చు. అక్కడ 38వ వచనం చూసినట్లయితే అనేక ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు, కానీ ఈ రెండు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ మార్తా మరియా ఇద్దరు కూడా ఉన్నారు. మార్తా మరియా అనే సహోదరులు యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమించినటువంటి మార్తా మరియలు వారు యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు మరి మరియమ్మ గారు అయితేనేమో యేసు పాదముల దగ్గర కూర్చొని ఉంది. మార్తమ్మ గారు వెళ్ళి ఎక్కడ ఉన్నారు? వంటగదిలో కూర్చున్నారు. మరి చాలా కలవరంతో కూడిన వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంది. చాలా మంచి ఉద్దేశమై ఉండొచ్చు, కానీ గెస్ట్లతో వచ్చారండి, వంట చేయాలి కదా, ఎట్లా తిండి పెట్టకుండా మనం పంపించగలం, భోజనం ఏర్పాటు చేయాలి కదా, మరి కేటరింగ్ చేయడానికి లేదు ప్రాబ్లం, మరి ఎవరు వేరే వాళ్ళు వండుకొచ్చే పరిస్థితి లేదు ఆ దినాల్లో. ఏం చేస్తాం? మరి మార్తమ్మ ఒక్కతే స్ట్రగుల్ అవుతాం. చూడండి, ఇక్కడ ఆమె ఫోకస్ అంతా కూడా ఎక్కడ పోయింది? కిచెన్లో వెళ్ళిపోయింది. ఇంకా చూసింది కొంతసేపు మరియమ్మ వస్తుందేమో, సహాయం చేస్తుందేమో, ఎవరైనా వచ్చి చేయిస్తారేమో అని ఆశించింది. ఎవరు రాకపోయేసరికి ఒక్కసారి కూడా బర్స్ట్ అయిపోయింది. ఫస్ట్ అయిపోయి వచ్చేసింది యేసు ప్రభు గదిలోకి వచ్చేసి ఏమంటుంది? బోధకుడా ఏమంటుంది? సహోదరుని సహాయం కొరకు పంపమంటుంది. చాలా అంటే ఆమె యొక్క దృష్టి అంతా కూడా సెల్ఫ్ మీద, అనగా ఆమె సొంత కార్యం మీదనే ఆమె ఫోకస్ ఉంది. ఇక్కడ మరియమ్మ గారేమో పరసంబంధమైన వాటిని ఆశించి, పరసంబంధమైన వాటిని గురించి తెలుసుకోవాలని ఆతృత పడి, పరసంబంధమైన బోధన వినాలని యేసు పాదముల యొద్ద కూర్చొని ఉంటే, మరియమ్మ యొక్క దృష్టి అంతా కూడా భూలోక సంబంధమైన వాటిపై మనసు వచ్చినట్లు. అప్పుడు యేసు ప్రభువును మరి ప్రేమపూర్వకంగా గద్దించాడు. మరి తగిన ఏర్పాట్లు మనం చేసింది కరెక్టే, కానీ ఒక విషయం నేను కూడా అనుకుంటాను, ఒక్కోసారి మార్త అంత స్ట్రైన్ అవ్వాలంటే కిచెన్లోకి వెళ్ళి 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఇచ్చాడు యేసు ప్రభు? ఏమండి, 5,000 మందినా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇచ్చిన దేవుడు మార్తమ్మ ఇంట్లో మరి భోజనానికి ఏర్పాటు చేయలేడండి? ఎవరైనా ఒక రొట్టె తెచ్చుంటారు కదా కనీసం, ఏమంటే ఒక బ్రెడ్ ముక్కన ఉండదు ఇంట్లో, దాన్ని దేవుడు ఆశీర్వదించి ఇచ్చేవాడు. కానీ ఇక్కడ ఏమైపోయింది? మార్తమ్మ అనేకమైన ఆలోచనలతో కృంగిపోయి, కన్ఫ్యూజ్ అయిపోయి, టెన్షన్ పడిపోయి, మరి ఫోకస్ అంతా ఆమె మీద. ఏంటి అందరూ అక్కడ కూర్చున్నారు, నేను కిచెన్లో ఎంత కష్టపడుతున్నాను, నా ఫోకస్ అందరి మీద ఫోకస్ నా మీద లేదేంటి అనగా పరసంబంధమైన వాటిపై మనసు ఉంచక భూ సంబంధమైన వాటిపై మనసు ఉంచినప్పుడు అందుకు ప్రభు అన్నాడు 41వ వచనంలో, మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిది ఏర్పరచుకున్నావు, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు బలను మనం సమీపించిన పరీక్షించుకున్నాం. భూ సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నామా, పర సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నామా? యేసు ప్రభు మరి మత్తయి సువార్త 6లో క్లియర్గా స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. భూ సంబంధమైన వాటిపై మనసు ఉంచుకోండి. భూలోకంలో ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. హౌ మచ్ హ్యావ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యంలో నువ్వు పెట్టుబడి పెట్టి ఉన్నావు.
మరి ఇక్కడ ఎన్ని పెట్టుబడి ఒక రోజు వెళ్ళిపోతాయి కదా. మీకు న్యూయార్క్ చాలా దగ్గర ఉంది, మీకు బాగా న్యూస్ వస్తాయి, వాల్ స్ట్రీట్ న్యూస్. ఎక్కడ పెట్టినా కానీ గ్యారెంటీ లేదు ఇవాళ రేపు. కానీ ఒక్క దగ్గర 100% గ్యారెంటీ, 100అంతలుగా 1000అంతలుగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన దేవుని రాజ్యంలో చిన్న విత్తనం వేస్తే దాన్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించి దాన్ని బలపరచబడుతున్నాడు. కనుక ప్రియులారా, ఈ హెచ్చరికను మనం తీసుకుందాం. భూ సంబంధం వాటిపై మనం మనసు ఉంచాము, పరలోక సంబంధం వాటిని మనం ప్రేమిస్తున్నాము. పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, ఇఫ్ యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్, ట్రూలీ, ఆనెస్ట్లీ, genuinely, if you are risen with Christ, then you see those things which are above. Set your affection on the things above. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని, ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదు. ఇదే మన నిరీక్షణ. ఇదివరకే చూసుకున్నాం, క్రీస్తు మన మహిమ నిరీక్షణ అన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ యందు మనం ప్రత్యక్షమవుతాం. పరలోకంలో మన ధనం కూర్చుకున్నట్లయితే, పర సంబంధమైన వాటిపై మన మనసు ఉంచినట్లయితే, పైన వాటి మీదనే మన ధ్యానం ఉంచినట్లయితే ఏమవుతుందంట, మనం క్రీస్తుతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడినాం. ఆయన ఎంత మంచి మరి అప్లాడిస్తాడు మనకి. బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి నమ్మకమైన దాసురాలా, నా కొరకు నీవు ప్రయాసపడ్డావు, నా మరి పరలోక రాజ్యంలో మరి నువ్వు ఇన్వెస్ట్ చేసావు, పెట్టుబడి పెట్టినావు, పర సంబంధమైన వాటిని నీవు ప్రేమించావు, ఆత్మ ఫలాన్ని నువ్వు కలగాలని ఆశించావు, ఏవి మాన్యమైనవో ఏవి ప్రాముఖ్యమైనవో వాటి మీద నువ్వు ధ్యానం ఉంచావు, క్రీస్తు యొక్క అడుగుజాడలో నువ్వు నడిచావు, క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు నువ్వు చూపించావు, నా వెలుగు నీ లోకంలో ప్రకాశింపజేశావు. కనుక బలా మంచి నమ్మకమైన దాసురా, బలా మంచి నమ్మకమైన దాసురాలని చెప్పేవాడుగా ఉంది. ఆయన మహిమలో కూడా మనం పాలుభాగస్తులుగా ఉండేవారుగా దేవుడు చేయన్నాడు. ఆ రీతిగా చేయుటకు దేవుడు మనకు సహాయం చేయగాక. పర సంబంధం వాటిని మనం ప్రేమిద్దాం, భూ సంబంధం వాటిని ఏంటి కూడా ఆశించకుండా ఉంటాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు బలలో పాల్గొని ఒక వచనం చదివి ప్రభు బలను మనం సమర్పిస్తాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం చదువుదామండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇక్కడ వాక్యంలో రాబడింది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, ఆలాపన చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోకి త్రాగలను. ప్రభు వల్ల మన యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు మనల్ని ప్రేమించి శిలువ మరణం పొందినంతగా ప్రేమించి తన యొక్క శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు ఆయన ప్రయాణంగా శిలువలో అప్పగించాడు. ఆ శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టె, ఆ రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షారసం మన బలం మీద ఉంచబడింది. మనము యేసు ప్రభుని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా విశ్వాసి ఈ యొక్క బలను సమర్పించడానికి ఆహ్వానించబడుతున్నారు. అందరం కూడా ఆహ్వానించబడుతున్నాం. అయితే ఒక షరత్ ఏంటంటే మనం పరీక్షించుకోవాలి. ఏ విషయంలోనైనా గత దినాల్లో ప్రభును దుఃఖపెట్టామా, ఏ విషయంలోనైనా తప్పిపోయామా, ఏ విషయంలోనైనా భూ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చామా, ఏ విషయంలోనైనా పరలోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా ఏ సంబంధమైన వాటిపై మనసుంచామా పరీక్షించుకుందాం. ప్రభా, ఫలాని విషయంలో నేను బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, ఆయాస పెట్టాను, ప్రభా నన్ను క్షమించు. ఈ మధ్యాహ్న కాలంలో నేను పరీక్షించుకుంటున్నాను, క్షమించమని అడుగుతున్నాను. నీ రక్తంలో కడిగి నీ బిడ్డగా మరలను స్వీకరించు. ఇక్కడ నుంచి ప్రభా నీతో వాగ్దానం చేస్తున్నాను, నీ కొరక జీవిస్తాను, పర సంబంధమైన వాటిపై నా ధ్యానం ఉంచుతానని చెప్పి ఆ తీర్మానంతో ప్రభు బలంగా మనం పాల్గొంటాం. ఆ రీతిగా చేయడం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగలరు.